సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు తన కార్యకర్తలకు మంచి చెప్పడానికి బదులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగనన్న చేస్తున్న యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది కోల్డెడ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్. అదృష్టం బాగుండి దాడి నుంచి బయటపడ్డారు. కేవలం దేవుని ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. జనంలోకి రాకుండా ఆపాలనే ప్లాన్తో ఈ చర్య చేపట్టారు. కానీ ఎవరు జగన్ని ఆపలేరు. ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వైసీపీ గెలవడం ఖాయం. చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలో ద్వేషం, రెచ్చగొట్టడం వంటి వాటితో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది.